రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మనవడు హిమాంశును చూసేందుకు ఆయన అమెరికా వెళ్తున్నారు. సతీమణి శోభతో పాటు కేసీఆర్ నెల రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అక్కడ ఎన్ఆర్ఐలతో సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పాస్పోర్ట్ రెన్యువల్ కోసం సికింద్రాబాద్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న కేసీఆర్ తాజాగా గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్కు వెళ్లారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా గచ్చిబౌలి వెళ్లిన మాజీ సీఎం అధికారులతో తన వీసాపై చర్చించారు. కేసీఆర్ వెంట బోగినపల్లి సంతోష్ అలాగే జీవన్ రెడ్డి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, కేసీఆర్ విదేశీ పర్యటన కేవలం పర్సనల్ గానే వెళ్తున్నారా, లేదంటే ఎందుకంటే అక్కడ పలు సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటున్నారు, మరి రాజకీయంగా కూడా అక్కడ ఏమన్నా చర్చించే అవకాశాలు ఉన్నాయా? స్వర్ణ, మాజీ సీఎం కేసీఆర్ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. త్వరలో అమెరికాలోని తన ఒక రాష్ట్రంలో ఏదైతే మా తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాంశు అమెరికాలో చదువుకుంటున్నాడు. ఈ అమెరికాలో ఉన్న మన్మడు హిమాంశు దగ్గరికి వెళ్లేందుకు గత కొద్ది రోజుల నుంచి అనేక కసరత్తు జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు, తర్వాత వివిధ సమావేశాల బిజీ షెడ్యూల్ రీత్యా ఆయన ఇప్పటి వరకు అమెరికాకు వెళ్ళలేకపోయారు. దాదాపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇటీవల ఏప్రిల్ 27వ తేదీన ఎలకతుర్తిలో పార్టీ రథోత్సవ సభను జయప్రదంగా ఘనంగా నిర్వహించారు. దానికి ముందు ఒక 2 నెలల ముందు నుంచే కేసీఆర్ ఆ సభ జయప్రదం కోసం అనేక జిల్లా నేతలతో పాటు ముఖ్య నేతలతో అందరూ కూడా సమావేశాలు జరిపి పెద్ద ఎత్తున ఆ సభ జయప్రదం కోసం ప్రయత్నం చేశారు. ఆ విధంగా సభ కూడా సక్సెస్ అయిందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు సతీమణి శోభ కూడా, తర్వాత సంతోష్, వీళ్ళు కూడా అమెరికాకి వెళ్తారని చెప్పి తెలుస్తూ ఉంది. దాదాపు నెల రోజుల పాటు అమెరికాలోనే ఆయన మకాం వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గతంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ కేవలం ఒక 3 దేశాలు మాత్రమే పర్యటించారు: చైనా, సింగపూర్, మలేషియా. ఈ 3 పర్యటనలు కూడా అధికారిక పర్యటనలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి మాజీ ముఖ్యమంత్రి హోదాలో మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన చాలా వ్యక్తిగతమైనప్పటికీ కూడా, కేవలం కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐలు కానీ పలు సంస్థల ప్రతినిధులు కూడా కేసీఆర్ను కలిసేందుకు ఇప్పటికే వాళ్ళ యొక్క లెటర్స్ పెట్టుకోవడం, షెడ్యూల్ అపాయింట్మెంట్ కోరటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అమెరికాలోనూ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా అక్కడ కేసీఆర్ వస్తున్న సందర్భంగా సమావేశాలు, ఆయనతో భేటీ జరిగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్లోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలో కేసీఆర్ సతీమణి శోభ ఇద్దరు కూడా పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకొని మళ్ళీ వెళ్ళారు. తర్వాత తాజాగా నిన్న గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ ఆఫీస్కి కూడా వెళ్ళిన కేసీఆర్, సతీమణి శోభ ఇద్దరు కూడా వీసా స్టాంపింగ్ కోసం కూడా వెళ్ళడం జరిగింది. ఈ 2 పరిణామాల నేపథ్యంలోనే త్వరలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే పార్టీ రథోత్సవ సభ అనంతరం పార్టీ కమిటీల నియామకం కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్లకు బాధ్యతలు అప్పగించారు తెలుస్తూ ఉంది. సభ్యత్వ నమోదు కానీ, తర్వాత పార్టీ కమిటీల నిర్మాణం, తర్వాత జిల్లా కమిటీలు ఇవన్నీ కూడా చేసింది. అయితే నవంబర్లో మళ్ళీ ఒకసారి మా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది కాబట్టి అప్పట్లోపు మళ్ళీ కేసీఆర్ అమెరికా నుంచి తిరిగి వస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపు నెల రోజుల పాటు అమెరికాలో ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంది. కేటీఆర్ కొడుకు హిమాంశు దగ్గరకు వెళ్ళడంతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూడా కొద్ది రోజుల క్రితం తన కుటుంబ సభ్యుల దగ్గరికి అమెరికా వెళ్ళారు. ఆ సందర్భంగా కేసీఆర్ వాళ్ళు సత్కరించిన సందర్భంగానే కేసీఆర్ను అమెరికాకు వస్తే మాత్రం కంపల్సరీ నా కొడుకు వద్దకు రావాలని చెప్పి ఆయన కోరినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్సీ కార్యాలయ ఇన్ఛార్జిగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉంటున్నా అతని వద్దకు కూడా వెళ్తారని చెప్పి తెలుస్తూ ఉంది. కేటీఆర్ తనయుడు హిమాంశు తర్వాత ఇటీవల తన గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ కూడా డే అయిపోయింది. కాబట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కేటీఆర్ తనయుడు హిమాంశు వద్దకు కేసీఆర్ దంపతులు వెళ్ళి కొద్ది రోజుల పాటు అక్కడ గడిపే అవకాశం కనబడుతోంది. స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.